నేను గట్టు లక్ష్మీనారాయణ, మల్యాల గ్రామము, చందుర్తి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను సర్పంచ్గా కాకముందు ఆర్టీసీలో కండక్టర్ పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత మల్యాల గ్రామంలో 21/1/2019లో మల్యాల గ్రామంలో సర్పంచ్గా మా గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. వారి అభిమానంతో నన్ను గెలిపించినందుకు మల్యాల గ్రామంలో నేను అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అవి ఏమి అంటే, 1 రైతు వేదిక, 2వది శ్మశాన వాటిక, కంపోస్ట్ షెడ్డు, అలాగే ప్రకృతి వనము, అలాగే సీసీ రోడ్లు. మా ఎమ్మెల్యే గారి చలవతో 15 ఎకరాల వడ్లారబోసే కళ్ళం తయారు చేసుకోవడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు దాదాపు మెజారిటీగా సీసీ రోడ్లు కూడా ఎక్కువ దాదాపు ఒక 1.5 కోటి వరకు సీసీ రోడ్లు పోయడం కూడా జరిగింది. అలాగే మరి మాకు కావాల్సిన ఏమి అంటే, 1 బ్యాంక్ కూడా అవసరం ఉన్నది. తర్వాత చందుర్తి చెరువు నుండి ఇక్కడ మెయిన్ రోడ్డు వరకు రోడ్డు వై జంక్షన్ రోడ్డు కూడా చేస్తామని చెప్పిండ్రు. అదొకటి కంపల్సరీ అవసరం ఉంది. అలాగే పెద్దమ్మ నుండి ఎల్లమ్మ వరకు అది కూడా మెయిన్ రోడ్డు కాబట్టి అది కూడా మాకు ఇబ్బందిగానే ఉంది కాబట్టి దాన్ని కూడా తయారు చేయాలని చెప్పారు. అదైతే నెసెసిటీ. అలాగే ఇక్కడ మాకు హాస్పిటల్ కూడా లేకుండా హాస్పిటల్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. మాకు గ్రామ పంచాయతీ కూడా చిన్నగా ఉన్నందున మరి కొత్త గ్రామ పంచాయతీ కావాలంటే కొత్త గ్రామ పంచాయతీ కూడా శాంక్షన్ అయింది. అది కూడా అతి త్వరలోనే ప్రైమరీ స్కూల్ నందు ఖాళీ స్థలం ఉంది కాబట్టి అక్కడ కట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. హాస్పిటల్కి స్థలం లేకుంటే కూడా ఊర్లే చందాలు వసూలు చేసి హాస్పిటల్ స్థలం కూడా దాదాపు 12 లక్షల రూపాయలు పెట్టి స్థలం కొన్నాం. అలాగే ఇంకా గ్రామంలో దాదాపు 1 కోటి రూపాయల రోడ్లు కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. ఊరు నుండి పైనుంచి వచ్చే వాటర్ అంతా మన హై స్కూల్ నుండి పూర్వకాలం తీసిండ్రు కాబట్టి ఆ నీళ్ళన్నీ అందులోకే పోవాలి కాబట్టి అక్కడ మనం డ్రైన్ చేయాలి. ఆ నీళ్లు చెర్లకు పోవాలనుకుంటే అక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఉంది. ఆ ప్రైవేట్ ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల అక్కడ డ్రైన్ కట్టలేదు. కానీ అది భారీ బడ్జెట్, దాదాపు 1 కోటి రూపాయల పని ఉంది కాబట్టి అది మాకు కంపల్సరీ అవసరం ఉంది. అలాగే ఇక్కడ చెరువు కట్ట దగ్గర కూడా మేము బతుకమ్మలు వేసుకోనికి మెట్లు కట్టించినాం. అది దాదాపు ఒక 7 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ చేయించడం, అక్కడ కూడా బాగుంది. అయితే ముఖ్యంగా ఏమి అని అంటే, ఇక్కడ చాలా పెద్ద గ్రామము, మాకు అవసరమైన చోట బ్యాంకు లేదు కాబట్టి బ్యాంక్ ఇస్తామని చెప్పి మాకు బ్యాంక్ ఇవ్వకుండా పక్కన చంద్రుతికి తీసుకున్నారు కాబట్టి మరి మాకు బ్యాంక్ అయితే కంపల్సరీ అవసరం. అలాగే మాకు ఒక జిమ్ కావాలి. తర్వాత మేము ఒక ట్రాక్టర్ కొనుక్కున్నాం, ఒక ట్రాలీ కొన్నాం, తర్వాత వాటర్ ట్యాంక్ కూడా కొన్నాం. మన ఊరు మన బడిలో స్కూల్లో హై స్కూల్ వద్ద 1 డైనింగ్ హాలు, తర్వాత 1 బాత్రూమ్, మాస్టర్ బాత్రూమ్, తర్వాత ప్రైమరీ స్కూల్లో కూడా 1 మాస్టర్ బాత్రూమ్ కూడా కట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పిల్లలకు కూడా ఎక్కడ కానీ ఇన్కన్వీనియంట్ కాకుండా మేము మంచి పనులు చేసినామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మా గ్రామంలో ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హుల వారికి పెన్షన్లు, అలాగే రైతు బంధు, దళిత బంధు ఇలాంటి, అలాగే ఇంకా కొన్ని ఏమి అంటే కొంతమంది హాస్పిటల్ నుంచి ఖర్చులు పెట్టుకున్న వాళ్ళకు కూడా చాలామందికి సీఎంఆర్ఎఫ్ ఫండ్లు కూడా ఇప్పించినాం. అందుకు మేము వాళ్ళకి ఇప్పించిన దానికి వాళ్ళకు మేము కృతజ్ఞత ఉంటామని చెప్పి ఇక ముందు కూడా నేను సర్పంచ్గా ఎలక్ట్ అయిన తర్వాత నా వెన్నంటూ ఉండి నా పాలకవర్గం నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను గ్రామంలో ఇంత పెద్ద అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే నా పాలకవర్గమే కాకుండా గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి నా వెన్నంటే ఉండి నేను చేసిన పనికి అందరూ సపోర్ట్ చేసి ఇంకా నువ్వు ముందుకు పోవాలని చెప్పి ఆశీర్వదించి నాకు సపోర్ట్ చేసిన దానికి మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి మీకు సేవ చేసినా
నేను మీ సేవకు నా సేవ తక్కువనే నేను భావిస్తూ మరి నాకు ఇంత మీరు సపోర్ట్ చేసిన దానికి మీకు అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.